వచ్చేసి యాక్చువల్లీ ఇప్పుడు శనగపప్పు పిండి చేస్తున్నాము. శనగపప్పు ఇంకా ఇది వచ్చేసి బెల్లం. ఏం బెల్లం అది? నాటి బెల్లం. సో శనగపప్పు పౌడరు ప్లస్ బెల్లము దాన్ని పౌడర్ చేసుకొని పాలల్లో కలిపి తాగితే అది ఇంకా బనానా డ్రై ఫ్రూట్స్ అది వేసుకొని పాలల్లో తాగే ఉంటుంది. చాలా మంచిది జిమ్కి. సో అదే చేస్తున్నాం మనం ఇప్పుడు. అది వచ్చేసి బెల్లం, దాన్ని గ్రైండ్ చేయాలి. ఈ బెల్లము ఇంకా శనగపప్పును వచ్చేసి మనం గ్రైండ్ చేస్తున్నాం ఇప్పుడు. బిఫోర్గా దీన్ని పౌడర్ చేసుకుంటా ఉన్నాం. సో ఇప్పుడు మేము వచ్చేసి దాన్ని మిక్సీ దగ్గర తీసుకెళ్ళి మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మేము వచ్చేసి పౌడర్ అయితే వస్తుంది. ఈ శనగపప్పు బెల్లం దాన్ని పౌడర్ చేస్తున్నాం. 6 కిలో తీసుకొచ్చాను, 60 రూపాయలు. సో దీన్ని వచ్చి మిక్సీలో పౌడర్ చేసుకొని ఈ డబ్బాలో వేసుకుంటాను. ఇప్పుడు ఈ డబ్బాలో వేసుకుంటాను. నేను వచ్చేసి కవర్లో మా రూమ్కి తీసుకెళ్ళిపోతాను. చెన్నైలో ఉన్నాను నేను. మా రూమ్ తీసుకెళ్ళిపోయి ఆడ నాకు జిమ్ డబ్బా ఉంది ఒకటి ప్రోటీన్ది. సో ఆ ప్రోటీన్ డబ్బాలో వేసుకొని పాలు, ఈ పౌడరు, బనానా, డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, ఇంకా ఇది డేట్స్ అవి కలుపుకుంటాను. చాలా మంచిది. మా అమ్మ ఒకటి కళ్ళే గిల్లే అంటుంది. నాకేం అర్థం కావట్లేదు. అది అనేసి మిక్సీ కొట్టాలి. అమ్మే అది ఎక్కువ వద్దేమో కదా? లేదు, కరెక్ట్ వచ్చేస్తుందా? ఓకే. ఆన్ చేయమ్మా తల్ల. ఆన్ చేయకుండా తిరగాలంటే ఎట్లా? మెత్తగా ఉండాలా? మెత్తగానే ఉండాలి. చెప్పురా నాయన. పౌడర్గా చేయమా తల్ల. అదే ఇంత చాలా చూడు. ఒక్క నిమిషం చూపి. లేదు, ఇంకా పౌడర్గా ఉండాలా? పౌడర్గా ఉండాలా? అంత తొందరగా అయిపోయింది కదా? 1 నిమిషం కూడా కాలేదు, సర్రని కొట్టేసింది. ఏంది మా ఇది మిక్సీయా? కింద అడుగున కూడా ఉంటుందేమో అనుకుంటా సాలిడ్ గా. ఏమా 5 నిమిషాలు మూత బాగా పోయింది. సో కింద పొడిగా ఉంది కదా, మొత్తం పొడిగా ఉండాలా? చూపిస్తాను పట్టిదా. సో ఇప్పుడు మేము పౌడర్ చేసుకున్నాము. పౌడర్ చేసుకుంది ఈ ప్యాకెట్లో వేసుకుంటున్నాము. ఏమో పౌడర్ ఉందమ్మా కిందంతా. అక్కడ సూపర్గా వచ్చింది. అసలు మిక్సీ 1 నిమిషం కూడా తిరగలా అని పౌడర్ చేసింది. అమ్మే ఇంకా అది కొద్దిగా రాళ్ళుగా ఉంది మా. ఇంకా పౌడర్ గేమా మెత్తగా. అది మిల్క్ లో, అది పాలల్లో కలిపి తాగాలి అట్లా, ప్రోటీన్ పౌడర్ లాగా. ఇది వచ్చి ప్రోటీన్ పౌడర్ కొనట్లేదు కదా, అందుకే ఇది ఒక ఆడుతున్నా. న్యాచురల్ గా పోదామని. ఒక 5 నిమిషాలు తిప్పమ్మా. సో మేము వచ్చేసి పౌడర్ చేసుకున్నాము. ఇంతకుముందు అది రాళ్ళ ఉన్నాయి లోపల. ఇప్పుడు టెస్ట్ చేయమంటున్నారు. వచ్చా? ఓకే, బాగుంది, ఫైన్. సో ఇప్పుడు మేము 2వ రౌండ్ వేసేసి దాన్ని ఫైన్ పౌడర్గా చేసుకున్నాం. సో దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకొని కవర్లో వేసుకున్నాం. ఇప్పుడు వచ్చి దీన్ని మనం ఇదేంది ఇది. సో ఇప్పుడు మేము వచ్చేసి బెల్లం తీసుకున్నాము. బెల్లం కూడా అన్ని వేస్తున్నావా? అన్నొద్దు, చాలా ఎక్కువ. అది చాలా తీపి అయిపోద్ది. మీకు సగం పెట్టుకుని నాకు సగమే చాలు. కొద్దిగా చాలు. తీసేయమ్మా, ఇంకా తీసేయమ్మా. తీసే చాలా ఫుల్ తీపిగా ఉంటుంది, అందుకని. లేదు, ఇంకా తీసేయమ్మా. నా సగం ఇంకా చాలు, అది కొద్దిగా ఉంటే చాలు. ఇవన్నీ తీసేయమ్మా. ఉండమ్మా, ఇంకా ఆ గడ్డ కూడా తీసే. దీన్ని పౌడర్ కొట్టేద్దాం. తన చేతులతో కలిపేద్దాం దాన్ని.
50 पर मिला देना సో ఆ పళ్ళం कल है పెట్టేసాను कल लेना को मेरे पास है जो तो बोले जानी సో బెల్లం వచ్చి పౌడర్ పాలకోలా ఉంది చూడడానికి. ఇది బాగా మెత్తోడి పోయి అతుక్కుందనమాట. కవర్ में डाल देना లేదు ఈ కవర్లో వేసేసి మనం దాని చేతులతో కలిపేసి కలపాలా. ఇది వేసేమా, ఇది వేసేసి లోపల చేయి పెట్టి కలిపేసి చేతితో తీసేమా. గట్టిగా పట్టుకుని ఓకే. ఏం మాది కొద్దిగా తడిగా ఉన్నట్టుంది. उसे तो पुटाने के साथ मार बुड़ी सो అవునా तब मारे तो अच्छा रहता मारना पुटाने के साथ मारे तो अच्छा रहता ना. అది రెండు కలిపేమా, రెండు కలిపి ఉండు ఫస్ట్ మనం అది కూడా వేసేమా. అవునా అది అతుక్కుంది వేసేసి మళ్ళీ ఎందుకు, మళ్ళీ అది అతుక్కునే ఉంటది అట్లాగా. కొద్దిగా వాడాలా. ఏం చేస్తుంటారు మీరు, ఏం వాడకుండా అట్లా బ్రెయిన్. ఓకే చేతులతో కలిపేమా. पुटाने के साथ मार बची अच्छा रहता. దాన్ని కలిపేసేమా, కలిపేసి అప్పుడు కొడదామా. కింద దాకా మొత్తం. ఓకే దీన్ని సత్తు షేక్ అంటారు మా. దీని పేరు సత్తు షేక్. सत्तू शेख सत्तू शेख भाई సత్తు షేక్ భాయ్ కాదు, సత్తు షేక్. ఇది ఎవరు నేర్పించింది ఆయన? దాని పేరు సత్తు షేక్. సత్తు షేక్ దుబాయ్ షేక్ అని వినుంటావు కదా, ఓ, I see. ఇది సత్తు షేక్ అనమాట. రైట్ గుడ్ కమ్మేనా రే. సత్తు అంటే అది హిందీలో సత్తు అంటారు. సత్తు మావ అంటారు. సత్తు అంటారు కదా, అందుకే సత్తు షేక్. ఏంది మా गुड़ नीचे चला गया उसमें आवाज आता सो. ఏంది మా ఏదో సౌండ్ వస్తా गुड़ ఉంది. आया नीचे था उसमें आवाज. అట్లా కాదు మా, ఇప్పుడు ఎట్లా ఏంది ఇది? सत्तू शेख దాని పేరేమా सत्तू शेख పటిటా. మాకు కూడా అలవాటు అయిపోయింది ఇప్పుడు పేరు. సత్తు షేక్ అంట. మా ఏంది మా అట్లా సౌండ్ వచ్చిందా? మా చెప్పకూడదు అమ్మ చెప్పాలి. నేను మగవాడా నేను మామ అంటున్నాను. అందరూ మామూలు నీకు. సత్తు షేకా తన పేరు సత్తు షేక్ మామ. షేక్ భాయ్ అదే గుడి కళ్ళు మరగంట. ఏమా దాని పేరు ఏంది? సత్తు షేకా మా ఎట్లుందా మా ఇదే మొత్తం చాలా కలిసిపోయింది మా, బ్రహ్మాండంగా ఉంది. కలిసిపోయింది మా. అది ఇది సూపర్ హోగా సరి అట్లా కాదు, ఇది 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 నాటు ఇది కలిసిపోయిందా? అదే ఓ రెండు కలిసిపోయింది. తీయంగా ఉంది చూడు, చూపి. బల్లుంది సరియా సూపర్. అసలు కళ్ళే లాన్నకు మళ్ళీ తీయంగుంది మా. मेरे पास है कल है సూపర్. नेक्स्ट बार बोला तो मैं చూపి కొద్దిగా వాటర్. సో కొద్దిగా చూడు. मंदिर बट्टा यार तमाशे लगा बट्टा की भाई भाई तू ये बार कल लाना को మా అమ్మ వచ్చి ప్యాక్ చేస్తాను, దాన్ని చెన్నైకి తీసుకెళ్తాను. సూపర్ మా.